సార్, శ్రీ లక్ష్మీనరసింహస్వామి నగర్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులైన మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి హాల్లో న్యాయం కోరుతూ ప్రెస్ నుంచి తర్వాత టీవీ వారిని కూడా మా యొక్క బాధని సమస్యల్ని తెలియజేసుకుంటున్నాం ప్రభుత్వానికి మీ ద్వారా. మేము 1993-94 సంవత్సరంలో భువనగిరి పట్టణంలో 11 సర్వే నెంబర్లు 722 దగ్గర 733, 725 మినహాయించి ఈ సర్వే నెంబర్లో ఉన్న 154 ఎకరాల 25 గుంటాల స్థలంలో ఉన్న ప్లాట్లు, ఇంటి నిర్మాణం కోసం ఏర్పరిచిన ప్లాట్లని మేము రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేశాము. ఈ ప్లాట్లు కొన్న తర్వాత ఈ సభ్యులైన మేము భువనగిరి రెవెన్యూ డిపార్ట్మెంట్లో దీన్ని మ్యుటేషన్ చేసుకున్నాము. మా కాలనీ పేరుని శ్రీ లక్ష్మీనరస్వామి నగర్ కాలనీని. ఈ 97లో చేసుకున్న మ్యుటేషన్ 2001 దాకా కూడా రికార్డ్స్లో మెయింటైన్ అయింది. 2001-2 మధ్యన ఈ రికార్డ్స్ని వాళ్ళు ట్యాంపర్ చేసి ఆపేసేసి సబ్సిక్వెంట్గా 2002-3 మధ్యలో ఎంజాయ్మెంట్ రిజిస్టర్లో మాకు ఎవరైతే ఈ ప్లాట్లు అమ్మారో వాళ్ళ పేర్లని రిజిస్ట్రేట్ చేస్తూ రికార్డ్ని కంటిన్యూ చేశారు. అయితే ఈ విషయంలో మాకు ఎటువంటి ప్రొసీడింగ్స్ కూడా డిపార్ట్మెంట్ ఇవ్వలేకపోయింది ఈరోజు దాకా. ఈ రకంగా మా ఓనర్ యొక్క 2 కొడుకులు, వాళ్ళు మా సేల్ డీడ్లో పట్టేదారులు అయిన వీళ్ళ పేరు మీద వచ్చినటువంటి ల్యాండ్ని సబ్సిక్వెంట్గా నయీముద్దీన్ అనేటువంటి గ్యాంగ్స్టర్ అనుచరులు వాళ్ళకి 7 AGPAలు ఇవ్వడం ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు. దీనికి గాను ఒకే రోజున 4.6 కోట్ల రూపాయల క్యాష్ని ఇచ్చినట్టుగా రికార్డ్స్ తెలియజేస్తున్నాయి. అయితే ఈ విషయంలో వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అయితే పర్చేజ్ చేశారో వాళ్ళకి లీగల్ శాంటిటీ లేదు అన్న విషయం కూడా రికార్డ్స్ తెలియజేస్తున్నాయి. ఈ విషయంలో మేము రెవెన్యూ కోర్టుని ఆశ్రయించాం. రెవెన్యూ కోర్టు వాళ్ళు ROR యాక్ట్ ప్రకారం ఇచ్చినటువంటి ఆర్డర్ని ఈ రోజు దాకా కూడా వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు గ్రౌండ్ మీద. దానివల్ల పాత ఇంట్రెస్ట్ అన్నీ కూడా ఇంకా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఈ AGPAలు తీసుకోవడం ద్వారా వచ్చినటువంటి ఈ మొత్తం ల్యాండ్ని ఈ నయీముద్దీన్ అనుచరులు మరికొంతమందికి ట్రాన్స్ఫర్ చేశారు ల్యాండ్ని. ఈ విషయంలో మేము హైకోర్టుని కూడా ఆశ్రయించాము. ప్లాట్లుగా కన్వర్ట్ అయినటువంటి ఈ ల్యాండ్ని అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ చేసేటువంటి అధికారం తహసీల్దార్కి లేదు. అయినప్పటికీ కూడా తహసీల్దార్ ఆఫీస్ భువనగిరి వాళ్ళు ఈ యొక్క ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ ఏర్పడడానికి కారణమయ్యారు. ఈ సబ్సిక్వెంట్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ మూలంగా మా ప్లాట్లు మేము కోల్పోయాము. మీ ఎదుర్కొండా ఉన్న మా సొసైటీ సభ్యులు సుమారు 500 ప్లాట్లు ఎఫెక్ట్ అయి ఉన్నాయి ఈ రకంగా. ఈ విషయంలో మేము మిమ్మల్ని మీ ద్వారా కోరేది గవర్నమెంట్ని ఏమనగా, ఈ ల్యాండ్కి ఏదైతే మేము పర్చేజ్ చేసామో 93 నుంచి 2001-2002 దాకా ఈ ప్లాట్లకు సంబంధించిన బౌండరీస్, వీటి అప్రోచ్ రోడ్లని మాకు రీస్టేట్ చేయమనేటువంటిది గ్రౌండ్ మీద చూపించమని, అప్పటిదాకా ప్రొహిబిషన్ని ఉంచండి, కంటిన్యూ చేయండి, లేదా కనీసం ఎటువంటి సబ్సిక్వెంట్ ట్రాన్స్ఫర్ జరగకుండా ఉండడం కోసం బ్లాంక్లో పెట్టమని రెవెన్యూ డిపార్ట్మెంట్ని, ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదే రకంగా మా బాధితులైన మా పేర్లు సిట్లో ఇప్పటిదాకా ఎంటర్ చేయమని, అలాగే ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం ద్వారా ఈ ప్రొహిబిషన్ అనేది ఏ కారణం అయితే పెట్టారో ఆ పర్పస్ ప్రభుత్వం చేసినటువంటి కారణాన్ని సస్టైన్ చేయమని చెప్పి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ని, ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే HMDA కొన్ని దీని మీద లేఅవుట్స్ని కూడా అప్రూవ్ చేసింది. ఆ అప్రూవ్ చేసినటువంటివి అన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ బేస్ తోటి లీగల్ శాంటిటీ లేని వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న కాగితాల ప్రకారం చేశారు. కాబట్టి వాటన్నిటిని క్యాన్సిల్ చేయమని అడిగాము. అది కూడా ఈ రోజు దాకా ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు. ఈ విషయంలో కూడా తగిన చర్యలు తీసుకోమని కోరి ప్రార్థిస్తున్నాము. అవునండి, 2 లేఅవుట్లు చేశారు. DVR అసోసియేట్ అండ్ డెవలపర్స్ అని ఒకటి, మెగా సిటీ కన్స్ట్రక్షన్స్ అని ఒక కంపెనీ. ఈ 2 కంపెనీలకి చేశారు. ఇది ఒక్కొక్కటి సుమారుగా 40 ఎకరాల్లో చేశారు. ఇది మొత్తం 154 ఎకరాల్లో ఉన్న మా వెంచర్లో 38 ఎకరాల చేంజ్, ఆ రకంగా 40 ఎకరాలు ఉన్నటువంటి ల్యాండ్లో HMDA అప్రూవల్ చేసింది. అలాగే ఒక 38-40 ఎకరాల మధ్యలో ఉన్న ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్గా డిక్లేర్ చేసి దానికి కూడా రెవెన్యూ డిపార్ట్మెంటు మా ప్లాట్లని అగ్రికల్చర్ ల్యాండ్గా రీకన్వర్ట్ చేయడం ద్వారా చేసిందండి. మేము ఇనీషియల్గా దీన్ని 2 రకాలుగా చేస్తామండి. క్రిమినల్ కేసు భువనగిరి కోర్టులో కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ 2013లో పెట్టినటువంటి FIR ఆధారంగా
ఇది కాకుండా రెవెన్యూ కోర్టులో మేము కేసు వేసాము. ఆ కేసు ఇనీషియల్గా రెవెన్యూ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అండ్ ఆర్డీఓ కోర్టులో ఉన్న కేసు స్పెషల్ ట్రిబ్యునల్కి ట్రాన్స్ఫర్ అయిందండి. 2001లో దీని మీద ఆర్డర్స్ ఇచ్చారు ఆర్ఓఆర్ యాక్ట్ ప్రకారం. ఈ ఆర్ఓఆర్ యాక్ట్ ప్రకారం ఇచ్చినటువంటి ఆర్డర్స్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళారండి మా ఎక్స్ పార్టీ. అలా హైకోర్టుకి వెళ్ళినటువంటి వాళ్ళు దీన్ని ల్యాండ్ని ప్లాట్లుగా కన్వర్ట్ చేసిన విషయాన్ని ఎత్తారు తప్ప వాళ్ళు ఛాలెంజ్ చేసినటువంటి ఆర్ఓఆర్ యాక్ట్ ప్రకారం ఉన్న ఆర్డర్ విషయంలో ఎటువంటి దాని మీద చర్చ జరగలేదు. అయినప్పటికీ కూడా మేము ఈ రిట్ పిటిషన్లో ఒక రిట్ పిటిషన్ మీద వేసినటువంటి రిట్ అప్పీల్లో హైకోర్టు క్లియర్ ఆర్డర్స్ మాకు ఇచ్చిందండి. 7/27/2023 ఇయర్లో ఇచ్చినటువంటి ఆర్డర్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే, ఎవరైతే థర్డ్ పార్టీస్ ఉన్నారో ఈ ప్లాట్లని కొనుక్కున్నామని చెప్తాను వాళ్ళు అవతల వాళ్ళు ఆ అగ్రిమెంట్లో ఎంటర్ కానీ మాకు ఆ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ప్రొహిబిషన్ లిఫ్ట్ చేయడం విషయంలో లేదా వాళ్ళు కొనుక్కున్నటువంటి విషయాన్ని సస్పెండ్ చేయడం అనేటువంటి ఇది చెల్లదు. రిట్ అప్పీల్ ప్రకారం థర్డ్ పార్టీస్ ఎవరైతే ఆ దాంట్లోకి ఎంటర్ కాలేదో ఈ అమ్మడం కోసం ప్లాట్లని వాళ్ళకి ఆ ఆర్డర్స్ చెల్లవు అని చెప్పేటువంటి క్లియర్ ఆదేశాలు కోర్టు ఇచ్చిందండి. ప్రొహిబిషన్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు 2019 ఇయర్లో ఈ నయీముద్దీన్ అనే గ్యాంగ్స్టరు ఒక 4 జిల్లాల్లో చేసినటువంటి సుమారుగా మహబూబ్ నగర్, మన యాదాద్రి భువనగిరి, పూర్వపు నల్గొండ జిల్లా, హైదరాబాద్ ఇంకా మిగిలిన చోట్ల చేసినటువంటి ఈ పరిణామాల మీద ఒక సిట్ అనేది ఏర్పాటు చేసిందండి నార్త్ జోన్ పోలీస్ డిపార్ట్మెంట్. ఆ రిపోర్ట్ ఆధారంగా స్టేట్ గవర్నమెంట్ దీని మీద ఈ మొత్తం 165 ఎకరాలు దీంట్లో ఉన్నటువంటి 11 సర్వే నెంబర్ల మీద ప్రొహిబిషన్ విధించింది. తీసుకొని వేరే ఒక అమ్మటం అన్నది జరిగింది. దీంట్లో ఏంటంటే మెగా సిటీ డీగారు ఇంకా అబ్దుల్ రహీం ఉన్నారు. ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు సంబడి అనమాట. మాకు మీడియా వాళ్ళతో ఒక చిన్న సహకారం కావాలండి. మాకు నయం బినామీతో మాకు రక్షణ కావాలా అండ్ మా ప్లాట్ మాకు కావాలని మేమందరం పోరాడుతున్నాము ఎంతో కాలంగా. ఈ సభకి అందరూ మా ప్లాట్ మాకు ఇచ్చేసింది. స్పేసెస్ నోటీస్ మాయండి అండ్ ఈసీలో కూడా మా పేరులో వస్తుంది ఇప్పటికీ కూడా. అండ్ ప్రతి దాంట్లో మేము ఉన్నగా కోర్టులో ప్రతి దగ్గర మేము తెలుస్తున్నా కూడా మేము ల్యాండ్ మా భూమికి మేము వెళ్ళలేకపోతున్నాం. దయచేసి మా గవర్నమెంట్, ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకో విషయం అండి,